నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్. అంబర్పేట్ రామంతాపూర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన అంబర్పేట్ ట్రాఫిక్ పోలీసులు. మన్యం జిల్లా జిఎంవలస మండలం మేరంగికోటలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పాముల పుష్పశ్రీవాణి. ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి క్యాంప్ హౌస్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరిన ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పై అధికారుల ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా అంబర్పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, అలీకేఫ్ ఎక్స్ రోడ్లో మరియు రామంతాపూర్ HDFC బ్యాంక్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ని అంబర్పేట్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. Thank you, Anna. Happy. సార్ ఏమైనా ఉంటే చెప్పండి సార్, వస్తాము. నెంబర్ చెప్పారు. ఏం లేదు, 2 గంటల చేయబట్టి 120 పడుతుంది. అంబర్పేట ట్రాఫిక్ ఎస్ఐ ఈ 31 డిసెంబర్ సందర్భంగా అందరూ కూడా తాగి రోడ్ల మీదకి వస్తారని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటం గురించి మా పై అధికారులు ఈరోజు మార్నింగ్ 9 గంటల నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించమని ఆదేశించారు. వారి ఆదేశానుసారంగా ఇక్కడ ముసరంబాగు బ్రిడ్జి అలీకేఫ్ దగ్గర మేము మా సిబ్బందితో కలిసి మా సిఐ గారు పై అధికారుల ఉత్తర్వుల మేరకు మేము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. అయితే చాలామంది టెస్ట్ చేసిన ఇప్పటి వరకు 23 మంది మేము డ్రంక్ అండ్ డ్రైవ్లో మేము ఐడెంటిఫై చేసినాం. వాళ్ళ బండ్లు కూడా మేము మా స్వాధీనంలో పెట్టుకున్నాం. ఇది 3 గంటల వరకు నడుస్తుంది, తెల్లారు 3 గంటల వరకు నడుస్తుంది. ఎవరు కూడా డ్రంక్ అండ్ మందు తాగి రోడ్ల మీదకి రావద్దు, బండ్లు నడిపోతూ ప్రమాదాలకు గురి కావద్దు అని చెప్పేసి మేము అందరికి కూడా తెలియజేస్తాం. పార్వతీపురం మన్యం జిల్లా జిఎంవలస మండలం మేరంగికోటలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి నివాసంలో ఈ వేడుకలు కోలాహలంగా జరిగాయి. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పాల్గొని మాజీ ఉప ముఖ్యమంత్రి మంత్రి పాముల పుష్పశ్రీవాణికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముందుగా కేక్ను కట్ చేశారు. ఆమెకు శాల్వాతో సన్మానించి పూల బొకేలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2025 నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో
ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు పరీక్షిత్ రాజు, వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అందరూ చూడండి, ఒకసారి అలా జరగండి, అటు ఇటు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి క్యాంప్ హౌస్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. క్యాంప్ హౌస్ మొత్తం పార్టీ శ్రేణులు, అధికారులు, అభిమానులతో కోలాహలంగా మారింది. ముందుగా ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరికి నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి కేక్ను కట్ చేసిన అనంతరం శాలువాతో సన్మానించి పూల బొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ప్రజలకు 95 ఛానల్ వీక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2025 నూతన సంవత్సరంలో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె భగవంతుని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 95 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, అలాగే కురుపాం నియోజకవర్గ కూటమి నాయకులకు అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ మీ ఎమ్మెల్యే కురుపాం నియోజకవర్గం. ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఉద్యోగులు సిరిసిల్ల, కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ముందుగా డిమాండ్లు పరిష్కరించాలంటూ చేపట్టిన దీక్ష 22వ రోజున దీక్ష శిబిరం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్కులు ధరించి హామీలను అమలు చేయాలని వారు నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వం కాలయాపన చేయకుండా సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, అంతవరకు పే స్కేల్ అమలు చేయాలని వారు పేర్కొన్నారు. దీక్ష శిబిరాన్ని జన విజ్ఞాన వేదిక సభ్యులు, మాజీ మండల విద్యాధికారి, మాజీ సెక్టోరియల్ అధికారి వెన్నమనేని రామచంద్రం సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షకు చెందిన అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగం వెంటనే, సమగ్ర శిక్ష ఉద్యోగం వెంటనే, సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే, సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే, సమగ్ర శిక్ష ఉద్యోగం వెంటనే, సమగ్ర శిక్ష ఉద్యోగం వెంటనే, సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే, సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే, నకిలీ స్టాంపులను మరియు ధృవపత్రాలను సృష్టించడమే కాకుండా సంతకాలను ఫోర్జరీ చేస్తూ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న 6 వ్యక్తులతో కూడిన ఓ ముఠాను సిరిసిల్ల పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి మిషన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. త్వరలో పూర్తిస్థాయి సమాచారం తెలుసుకుంటున్నట్లు, ప్రజలెవరూ కూడా ఇలాంటి వారి బారిన పడి మోసపోవద్దని ఎస్పీ తెలిపారు. వీరి వద్ద సర్టిఫికెట్లు పొంది లబ్ధి పొందిన వారి వివరాలను జిల్లా కలెక్టర్కు తెలిపి రికవరీ చేస్తామని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో మనం రీసెంట్గా ఒకటి ఇది ఇష్యూ ఫైండ్ అవుట్ చేశాము. కోర్టులో తప్పు ష్యూరిటీ పెట్టుకొని
ఒక రిమాండ్లో బెయిల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. దానిలో మనం వెనుకపోతే మొత్తం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే ఒక ఫ్రాడ్ తెలిసింది మన జిల్లాలో నడుస్తుంది. దానిలో ఒక పర్సన్ పేరు A1 అంటే చంద్రమౌళి ఇతని పేరు. ఇతను ఒక టీచర్ రిటైర్డ్ అయ్యారు, నిర్మల్ నుండి ఇతను రిటైర్ అయ్యారు టీచర్. ఇప్పుడు జిల్లాలో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి ఇప్పుడు MRO బోయిన్పల్లి పేరుతో, గ్రామ పంచాయత్ సెక్రటరీ పేరుతో, ఇది కాకుండా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పేరుతో, ఇది కాకుండా ఇంకా కూడా కొంతమంది VIP పేరుతో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఆ వాల్యుయేషన్ సర్టిఫికేట్ హౌసింగ్ ఉండొచ్చు, కొన్ని కళ్యాణ్ లక్ష్మి డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి, కొన్ని గ్రామ పంచాయత్ సంబంధించి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి. ఏజ్ సర్టిఫికేట్ అతను ఇస్తున్నారు కళ్యాణ్ లక్ష్మిలో. ఎవరైనా మైనర్ ఉంటే అతనికి మేజర్, లేకపోతే ఎవరి దగ్గర ఏజ్ సర్టిఫికేట్ లేని అతని దగ్గర అతనికి ఏజ్ సర్టిఫికేట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పేరుతో ఇతను సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఇతని దగ్గర ఇంకా కొన్ని గవర్నమెంట్ టీచర్స్ది ID కార్డ్స్ కూడా దొరికినాయి. వాళ్ళ ID కార్డ్ వాడుకొని ఇతను చిట్ ఫండ్స్లో వాళ్ళ ఫేక్ సంతకం పెట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు మళ్ళీ ఫేక్ స్టాంప్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ష్యూరిటీ లాగా కూడా పెడుతున్నారు. అది కూడా ఒక ఫ్రాడ్ మన ముందు వచ్చింది. ఇది కాకుండా డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అది కూడా ఇతని దగ్గర దొరికింది. కొన్ని VIP సంబంధించి లెటర్ ప్యాడ్స్ అండ్ వాళ్ళ స్టెమ్స్ కూడా దొరికినాయి. ఆ జాబ్ ఇవ్వడం కోసం కలెక్టర్కి రాసినాయి, అది కూడా దొరికినాయి. అది కూడా మొత్తం మనం వెరిఫై చేస్తాం వాళ్ళకి జాబ్స్ వచ్చినాయా లేదా. ఇది కాకుండా ఇతను సర్టిఫికేట్స్ కూడా ఇప్పిస్తున్నారు. ఇప్పుడు ఇతనికి పట్టుకొని తర్వాత ఇతను ఎట్లా చేస్తున్నారు అంటే ఇతను ఒక A2 ప్రకాష్ నుండి ఇతను స్టాంప్ మషీన్ అంటే అతను ప్రకాష్ దగ్గర స్టాంప్ మషీన్ ఉంది, అతను విదౌట్ లైసెన్స్ స్టాంప్స్ ప్రిపేర్ చేస్తున్నారు. స్టాంప్స్ గతంలో ఇతని పైన ఏం కేసెస్ లేదు. రిటైర్ అయిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఇతను ఈ థాట్స్ వచ్చినాయి, ఇట్లా నేను చేస్తాను అంటే మేబీ పాత టైం నుండి చేస్తున్నారు. ష్యూరిటీ సంబంధించి ఇతను పాత టైం నుండి చేస్తున్నారు. ఈ స్టాంప్ వర్క్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తున్నారు. ఇతను చంద్రమౌళి అంటే చాలా టైం సీజ్ చేశాము. మనం మీకు ఫొటోస్ ఇస్తాము దానికి, ఎందుకంటే అదే మళ్ళీ సుప్రీంకోర్టు గైడ్ లైన్ ఉన్నాయి, దానిలో పెడితే మళ్ళీ అదే వాళ్ళకి క్యూటల్ వస్తుంది తర్వాత. ఎందుకంటే మనం అంతా పని చేసిన తర్వాత కూడా దానిలో వాళ్ళకి లాస్ట్లో ఎక్యూటల్ వచ్చేస్తే మీరు అది మంచిగా ఉండదు. అందువల్ల మీకు ఫొటోస్ సెపరేట్గా మనం ఇన్స్పెక్టర్ మీకు పంపిస్తారు. ఏమేమి మనం సీజ్ చేసాం ప్రెస్ మీట్ కాకుండా సెపరేట్గా ఫొటోస్ పంపిస్తారు. ఉంటుంది అది ఇప్పుడు అందువల్ల పోలీస్ కస్టడీలో ఇంకా వెరిఫై చేస్తాము. ఎందుకంటే జస్ట్ 24 hours రిమాండ్ చేయాలి అంటే అంత కుదరరు, మొత్తం అందరు అన్ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇతనికి మళ్ళీ జైలు పంపిన తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఐడెంటిఫై చేస్తారు. ఇంకా ఎంతమంది అట్లా ఇతని నుండి బెనిఫిట్ తీసుకొని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా 100% జైలు పంపిస్తాం. ఇప్పుడు స్టార్ట్ అయిన ఇది NDPS కేసులో ష్యూరిటీ పెట్టింది వాళ్ళ పైన కూడా ఫస్ట్ మనం యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళకి కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఇప్పటివరకు చేయలేదు, అది వాళ్ళకు కూడా వెనుక పోయి 1 by 1 ఎవ్రీబడి ఎవరెవరు బెనిఫిట్ తీసుకున్నారు. ఇప్పుడు 5 మనం 5 A5 వరకు A1 A2 అట్లా ఏముండదు, ఎందుకంటే క్రైమ్ జరిగింది కదా. సార్ ఇప్పుడు జ్యుడిషియరీ యాంగిల్లో ఏం జరిగింది సార్ జ్యుడిషియరీ వింగ్లో? అంటే దానిలో జస్ట్ ష్యూరిటీస్ గురించి ఫేక్ ష్యూరిటీస్ పెట్టడం జరిగింది. బెయిల్ అపీల్ అది మన రిప్లైస్ వచ్చినాయి మనకి, పంచాయత్ సెక్రటరీ నుండి కూడా వచ్చినాయి. బెయిల్ కోసమే ఎన్ని సర్టిఫికెట్ మనకి మన ఇప్పుడు స్టార్ట్ అయింది అదే బెయిల్ ష్యూరిటీ నుంచి అక్కడ నుండి స్టార్ట్ అయింది. సో అదే ఒకటి ఇప్పుడు కాదు అతను 4-5 సార్లు ఒప్పుకుంటున్నారు ఇతను అంటే చంద్రమౌళి దట్ 4-5 సార్లు హెల్ప్ చేశారు. సో అదే 1 by 1 పోలీస్ కస్టడీలో మొత్తం డీటెయిల్స్ వస్తుంది. ఇప్పటి వరకు ఒక్కటే మన దృష్టిలో దళిత హెడ్ మాస్టర్ పై దాడి చేసిన మతోన్మాద దుండగులపై SC ST అట్రాసిటీ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని, దళిత ఉపాధ్యాయ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని KVPS రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద మతోన్మాద భూతం దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ దళిత గిరిజన ఉద్యోగ
ఉపాధ్యాయులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న రాములు క్లాస్లో విద్యార్థులకు లెక్కలు చెప్పే సందర్భంలో అందరికీ అడుగుతున్నట్లే అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థికి ప్రశ్న అడగడమే నేరమైంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఉపాధ్యక్షులు శివకుమార్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం యాదగిరి, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాలరాజ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్, కేజీఎఫ్ఎస్ జిల్లా కార్యదర్శి రమేష్ గౌడ్, కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు దత్తు నాయకులు శ్రీనివాస్, శ్రీహరి, నితిన్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో దళిత హెడ్ మాస్టర్ అయినటువంటి కె రాములు అక్కడ ఉన్నటువంటి ఒక 8వ తరగతి విద్యార్థి బాలుడు అయ్యప్ప మాల వేసుకొని వచ్చిన సందర్భంలో అందరికీ లెక్కలు చెప్తున్న సందర్భంలో లెక్కలు అడిగినందుకు ఈరోజు అయ్యప్ప మాల వేసుకొని వచ్చినటువంటి ఈరోజు బాలుండే నువ్వు లెక్కలు అడుగుతావు అని చెప్పేసి ఈరోజు కొంతమంది ఈరోజు అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప మాలలు వేసుకున్నటువంటి వాళ్ళు గుమ్మిగూడి ఈరోజు పాఠశాల మీద దాడి చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ మీద దాడి చేసి కులం పేరుతో దూషిస్తూ అవమానించినటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన వచ్చింది. బాలుడు కాలు మొక్కాలని చెప్పి ఒత్తిడి చేయడం, అట్లనే అక్కడ వచ్చినటువంటి అయ్యప్పలతో కూడా కాలు మొక్కించేటటువంటి దుర్మార్గమైనటువంటి ఈరోజు చర్య పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఈరోజు సభ్య సమాజం తలదించుకునేటటువంటి పద్ధతిలో ఈరోజు మనువాదులు ఈరోజు పెట్టయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద, దళిత ఉద్యోగుల మీద, దళిత ఉపాధ్యాయుల మీద పెద్ద ఎత్తున ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నా సరే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇటీవల కాలంలోనే పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు పెద్ద ఎత్తున అమానించేటటువంటి పద్ధతిలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన వచ్చినా సరే కేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఈరోజు ఉల్పు లేదు, పలుకు లేదు అనేటటువంటి పద్ధతిలో కనీసం స్పందించేటటువంటి పరిస్థితిలో ఈరోజు లేవు. అదే రకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు రకరకాల పేర్లతోని మనువాదులు దళిత టీచర్ల మీద, ఉద్యోగుల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో నిజామాబాద్ జిల్లాలో ఈరోజు మల్లికార్జున అనే టీచర్ మీద కూడా ఇదే రకమైనటువంటి దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తుక్కుగూడలో కూడా హెడ్ మాస్టర్ రాములు గారి మీద ఇదే రకమైనటువంటి దాడి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దళితుల ఉపాధ్యాయుల మీద, అట్లనే ఉద్యోగుల మీద దాడులు వెంటనే ఆపాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎవరైతే దుండగులు ఉన్నారో, మనవాదులు ఉన్నారో, దాడి చేసినటువంటి వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి పోలీస్ అధికారులు స్పందించాలి, ఉన్నతాధికారులు స్పందించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ని రోజులైనా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరు కూడా స్పందించేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే రాములకు రక్షణ కల్పించి, హెడ్ మాస్టర్ రక్షణ కల్పించి దుండగులను కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొత్తం అన్ని సామాజిక తరగతులు కలుపుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈరోజు మైనార్టీ, ఈరోజు మహిళలు, విద్యార్థులు, యువకుల్ని అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని ఉద్యమం చేపడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ టీం హైదరాబాద్, హుస్సేనియాల మరియు ఐఎస్ సదన్ పోలీసులతో కలిసి హైదరాబాద్ మరియు రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మారణాయుధాలతో సహా 6 నిందితులను పట్టుకున్నారు.
సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొని వీధులలో ఉన్న సిబ్బందికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు జిల్లా పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ 2025 నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలకు మరింత చేరువుగా పనిచేస్తామని అన్నారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ పోలీస్ శాఖ ఎప్పుడు మీ సేవలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ సుధాకర్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు అన్ని వెహికల్స్ ఎట్లా ఆటోమేటిక్ వల్ల ఇంట్లో కావాలంటే ఇంకొక घर पे रहो, घर का हो गया नहीं सही कर चालू सिरोगी पाली అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఫ్యామిలీతో సహా సెలబ్రేట్ చేయండి బయట బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్. అంబర్పేట్, రామంతాపూర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన అంబర్పేట్ ట్రాఫిక్ పోలీసులు. మన్యం జిల్లా జీఎం వలస మండలం మేరంగికోటలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పాముల పుష్పశ్రీవాణి. ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి క్యాంప్ హౌస్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరిన ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.